నిన్న ఇంకొక విషయం జరిగింది. నాంపల్లిలో హై టెన్షన్, బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ, కోడిగుడ్లు రాళ్లు కుర్చీలతో దాడులు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరి అనుచిత వ్యాఖ్యల కారణం, నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు అంటూ ఇక లాఠీ చార్జ్. అయితే బీజేపీకి క్షమాపణ చెప్పాలని బట్టి అంటుండు, గాంధీ భవన్ పునాదులు కూడా మిగలవని బండి అంటుండు. వీళ్ళుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకురు. ఇదేమి ప్రజలకు అక్కడికొచ్చే ముచ్చట కాదు, పార్టీల మధ్య ఉన్నటువంటి గలాట. అయితే ఈ పార్టీల కేంద్రంలో ఒకళ్ళు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో ఒకళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న మీకే గింత అసహనం ఉంటే, మీరే గింత ఆగమవుతూ ఉంటే, అధికారం లేని పార్టీలు ఇంకెట్లా మాట్లాడితే ఇంకెంత ఆగములు ఉంటాయి. పక్కకు పెడితే అసలు ప్రజలు ఎంత టెన్షన్ పడుతున్నారు. ప్రజల సమస్యల గురించి కానీ ప్రజల బాధల గురించి కానీ పట్టించుకోవడం మానేసి మీ సొంత ఏజెండాల మీద అంటే అన్న మరి తప్పు మాట్లాడారు కదా మరి మేము ప్రశ్నించొద్దా? దానికి విధానాలు ఉంటాయి, దాని పద్ధతులు ఉంటాయి. మనం డైరెక్ట్గా మరి భౌతిక దాడులు రైటా అంటే సమర్థించేటోడు ఉంటే చెప్పండి. మరి భౌతిక దాడులు కరెక్ట్ అని చెప్పి సమర్థించేటోడు ఉంటాడు. ఏదంటే మనకు హక్కు ఉన్నది కదా అని చెప్పి, రాజ్యాంగం కల్పించిన హక్కు ఉన్నది కదా అని చెప్పి మాట్లాడడంలో ఒక అర్థం పర్థం ఉంటుంది. కానీ ఎవరిని కూడా డైరెక్ట్గా భౌతిక దాడులు దిగమని చెప్పి ఎవరు చెప్పలేదు, ఎవరు సమర్థించరు. ఈవెన్ దో ఆ పార్టీ నాయకులు కూడా చెప్పరు. కానీ ఇట్లా జరిగినప్పుడు ఇక ఆవేశాలు పక్కా వస్తాయి బయటకి. అందుకే బీజేపీ క్షమాపణ చెప్పాలని బట్టి అంటా ఉన్నాడు, గాంధీ భవన్ పునాదులు కూడా మిగిల్చమని బండి అంటా ఉన్నాడు. మరి వీళ్ళు అన్నయ్యి బరాబర్ అయితే అంటే 2 రోజులలో చూస్తారు, మర్చిపోతారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళని రెచ్చగొట్టాలి అంతే. నడిమిట్లా వీళ్ళు ఆగమైపోవాలి. నాయకులు మంచిగానే ఉంటారు, కలుసుకుంటే మళ్ళీ దండాలు పెట్టుకుంటారు, షేకాండ్లు ఇచ్చుకుంటారు, కౌగిలించుకుంటారు. కానీ ఇక్కడ కార్యకర్తలు లేదా ఈ చోటామోటా నాయకులే ఆగమైపోతారు. ఇలా దెబ్బలు కూడా తాకిన నిన్న కొంతమందికి. మరి ఏమొస్తుంది చెప్పుండ్రు? పార్టీలను నమ్ముకొని అసలు పైసలన్నీ ఖర్చు పెట్టుకొని పానం ఖరాబ్ చేసుకొని కూడా తిరిగిన వాళ్ళకు ఒక్క పదవి రాక ఏడుస్తూ ఉన్నారు. చాలామంది కాంగ్రెస్ వాళ్ళు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి, అన్న మేము ఎంతో కష్టపడ్డాం, జెండా మోసినాము, మరి పార్టీ కోసం కష్టపడ్డాం, 10 ఏళ్ళు కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడినాం, ఇవాళ మాకు అధికారం వచ్చినాక మాకు చిన్న పదవి కూడా ఇస్తలేరన్న, మా పరిస్థితులు ఏందన్న, అధికారం వచ్చి కూడా మాకు పేరు ఉంటలేదన్న అనే ఒక భావనలో డైరెక్ట్గా కార్యకర్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది నాయకులు అంటూ ఉన్నారు. అలాంటప్పుడు మనకి ఏం మొరుగుతుందని వీళ్ళ కోసం మనం తన్నుక సావాలి, మనకి ఏమొస్తుందని వీళ్ళ కోసం తన్నుక సావాలి చెప్పుండ్రి. అయితే కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి చేసిన కామెంట్స్ ఇరు పార్టీల మధ్య ఘర్షణకు దారితీశాయి. హైదరాబాద్లో నాంపల్లిలో కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య గొడవ యుద్ధ వాతావరణం తలపించింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం కోడిగుడ్లు రాళ్లు కుర్చీలతో దాడులు చేసుకున్నారు. పరిస్థితిని అదుపులో చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ ఇక పోలీసులు మరి కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు అయిపోయింది. అలాది ఏదో అంటారు కదా, అడకత్తర్ల పోక చెక్క లెక్క. ఇటు కోపం అటు కోపం అన్నట్టు ఏం చేయను తెలియక నడమల ఆగమైపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ చేస్తున్నది కాబట్టి ఒకవేళ గిట్లా ప్రతిపక్షమో లేకపోతే ప్రజలో లేకపోతే రైతులో మీరో నేనో కనుక గిట్లా ప్రయత్నం చేసినాం అనుకో, మనని ఇంటెలిజెన్స్ వాళ్ళు మొదలే దొరకబట్టి ఇళ్ళకెళ్ళి వెళ్ళకుండా చేస్తారు, మొదలు స్టూడియోలోకి వెళ్ళి నరేష్ వెళ్ళకుండానే చేస్తారు, ఆపేస్తారు. కానీ వాళ్ళు కోడిగుడ్లు రాళ్ళు టమాటాలు కుర్చీలు అన్నీ తీసుకొని కట్టెలు తీసుకొని బయలుదేరి అక్కడ దాకా అంతమంది పోయేదాకా కూడా ఇంటెలిజెన్స్ చెప్పది, పోలీసు వాళ్ళు ఆపరు. మరి అక్కడ ఎట్లయినా సరే దీన్ని నిలువరిద్దామని ప్రయత్నం చేయరు. మొదలే దొరకబట్టచ్చు కదా వీళ్ళు ఇళ్లలోనో ఆఫీసుల కానో లేకపోతే ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్తారో. ఇది తెలియకుంటున్నారా అంటే అధికార పార్టీ కాబట్టి బరాబర్ వదిలేస్తారు. అధికార పార్టీ కాబట్టి వాళ్ళకి ఇంకా సార్ ఆగండి సార్, బ్రదర్ ఆగల బ్రదర్ అని చెప్తారు తప్ప మరి వేరేటోళ్ళని ఎందుకో కట్టెలు పట్టుకొని లాఠీలు పట్టుకొని ఈయరమైన జోపుతారు. ఇదే పని కనుక వేరే సామాన్యులు చేసినా లేకపోతే రైతులను చేసినా ఇలా ఇదే గాంధీ భవన్ కాడుకో లేకపోతే సెక్రటేరియట్కో లేకపోతే ఇంకెక్కడికో మనం పోయినామనుకో, రైతుల మొక్క 100 మంది పోయినామనుకో, మాకు రుణమాఫీ జరగలేదని చెప్పి మనం అక్కడ శాంతియుతంగా నిరసన తెలపనీకో శాంతియుతంగా అడగడానికో పోయి కూర్చోడానికో బైఠాయించనీకో మనం ప్రయత్నం చేస్తే మనని ఎక్కడోళ్ళు అక్కడ మీకు యాదుకుందా ఇడ ప్రగతి భవన్ ముట్టడి అంటే అది ప్రజాభవన్ ముట్టడి అని చెప్పి రైతులు పిలిపిస్తే చాలామంది బయలుదేరితే ఎక్కడ ఏ గ్రామంలో ఉన్నాలో ఆ గ్రామంలో అటే కోడి పిల్లలు గమ్మినట్టు గమ్మిరు అటే దొరకబట్టి రీడి దాకా ఎవ్వరు రానియలేరు. మరి వీళ్ళని ఎందుకు గమ్మలేదు, వీళ్ళకి ఎందుకు ఆ వెసులుబాటు, వీళ్ళకి ఎందుకు అంత మరి ఫ్రీగా వదిలేసి ఆ లిబర్టీ ఎక్కడిది? మరి ప్రభుత్వానికి తెలియదా, ఇంటెలిజెన్స్ తెలియదా, పోలీసులకు తెలియదా? తెలిస్తే మరి ఎందుకు కట్టడి చేయలేకపోయింది అనేది చూడాలి. ఇక్కడ చేసిన వ్యాఖ్యలపైన బరాబర్ దాన్ని లీగల్గా ఏది ఉంటే సపోర్ట్ తీసుకొని పోవాలి. ఒకవేళ ప్రియాంక గాంధీ మనసు నొచ్చుకునే విధంగా లేదా మీ నాయకుల మనసు నొచ్చుకునే విధంగా మిమ్మల్ని కనుక ఆ బీజేపీ ఎంపీ మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేయండి. దాన్ని ఇట్లా ఫైట్ చేయమని అయితే చెప్పలేదు కదా ఎవరు కూడా. సో మీరు కూడా బీజేపీ కూడా మరి ఎందుకు ఆ తొందరపాటు, ఏమొచ్చింది, ఏమక్కర?
ఇప్పుడు ఒక సామాన్యుడు మాట్లాడిండంటే లేదా ఇంకొకటి మాట్లాడిందంటే ఒక అర్థం ఉంటుంది. అరే తెలవక అన్నాడు భయ్ లేదో అనామకుడు అన్నాడు భయ్ అని అనుకోవచ్చు. కానీ ఒక ఎంపీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుందంటే మరి అది చూసి మాట్లాడాల్సి ఉంటుంది. రాజకీయాల్లో ఏది పడితే అది దొరికితే నడవది, అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇవి పరిణామాలు ఈడికి వస్తాయి. లాస్ట్కు ఎవరి పానం మీదకి వస్తాయి? అమాయకులైన సామాన్యులైన కార్యకర్తల మీద పానం మీదకి వస్తాయి మీ మాటల వల్ల. అది ఆలోచన చేసుకోవాలి.